వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాతావరణ ప్రకటనలు చూసే ఉంటాం కదా. విశాఖ తీరంలో వాయుగుండం పుట్టింది, అరేబియా సముద్రంలో తుఫాన్ రాబోతోంది, ఈ టైప్లో. అలాగే వైఎస్ఆర్సీపీ అనేటువంటి రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి అనేటువంటి రాజీనామా తుఫాన్ పుట్టింది. అది అలజడి మామూలుగా లేదు. ఢిల్లీలో మొత్తం వైసీపీ ఖాళీ అవ్వబోతోంది అన్నటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి తన పదవికి కూడా రాజీనామా చేయడం, అప్రూవల్ తెచ్చుకోవడం చేయించినటువంటి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా సంచలన విషయాలే చెప్పడం జరిగింది. అయితే దీని మీద అనేక అనుమానాలు కూడా ప్రజల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో అసలు ఎవరి ప్రమేయం ఉంది? ఇది అటు భారతీయ జనతా పార్టీ గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ తోటి బాగానే ఉండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళలో విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారా? అందుకే విజయసాయిరెడ్డిని ముందు నిలబెట్టి తర్వాత మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా అన్నటువంటి ఒక అనుమానం అయితే, తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి, ముఖ్యంగా నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరూ సైలెంట్గా చేసినటువంటి ఒక స్ట్రాటజికల్ ఆపరేషన్లో భాగంగానే విజయసాయిరెడ్డి కావచ్చు, వాళ్ళ అయోధ్య రామిరెడ్డి కావచ్చు, ఇద్దరు రాజీనామాలు, పార్టీకి దూరం అవ్వడాలు జరిగాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామాలు త్వరలోనే చేస్తారు అని చెప్పి ఇంకొక ఊహాగానం అనేది బయలుదేరింది. మొత్తానికి అందరి చూపు కూడా మొన్న మధ్యన అమిత్ షాని కలిసినటువంటి పవన్ కళ్యాణ్, ముఖ్యంగా నారా లోకేష్, వీళ్ళిద్దరి మీదనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి కలుస్తారు. అటు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కావచ్చు, లేదంటే ఏ భేటీ ఉన్నా కానీ ఆయనకి ప్రధానంగా ప్రాధాన్యత ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర రాజకీయాల్ని శాసించాలి అంటే ఏం చేయాలి? వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాకుండా ఆ పై 5 ఏళ్ళు కూడా ఈ కూటమి ఇలాగే బలంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి కార్యాచరణ ఉండాలంటే, కొడితే కుంభస్థలాన్నే కొడతాం అన్నటువంటి పవన్ కళ్యాణ్, వైసీపీలో ఒక్కళ్ళు కూడా మిగలరు, మొత్తం అందరూ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్తారు అని ఎన్నికలకి 6 నెలల ముందు చేసినటువంటి ప్రకటన ఒకటైతే, రెడ్ బుక్, ఇందులో తప్పులు చేసినటువంటి వాళ్ళ పేర్లన్నీ రాయబడును అని చెప్పినటువంటి లోకేష్, వీళ్ళిద్దరే కలిసి ఈ మొత్తం కుదుపుకి కారణమయ్యారా? వైసీపీలో తుఫాన్ కారణం వీళ్ళిద్దరేనా? కూటమి మిగతా పెద్దలు ఇందులో ఎటువంటి పాత్ర లేదా? అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి? జగన్ జైలుకేనా? వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో మొత్తం అందరూ బయటపడతారా? ముందు అందరికీ శిక్షలే ఉంటాయా? వేచి చూడాల్సిందే. సో ఇదే ఇవాళ మన ప్రైమ్ డిబేట్. దీని మీద మనతో మాట్లాడడానికి అందుబాటులో లేరు వైసీపీ నేతలు ఎవరు కూడా. ప్రస్తుతానికి స్టూడియోలో జనసేన నుంచి లక్ష్మీకాంత్ గారు, అలాగే జూమ్ లైన్లో మనకి తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ శ్యామ్ చంద్రశేషు గారు లైన్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సైదా గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. హైకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధాని శ్రీ వెంకటేష్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా దాసరి శ్యామ్ శేషు గారికి, లక్ష్మీకాంత్ గారికి ఇద్దరికి నమస్కారం. ఏంటి ఇద్దరు కలిసి కూడబలుక్కొని ఎవరికీ తెలియకుండా, అంటే రాష్ట్రంలో ఇటువంటి ఒక అనుమానం ప్రజల్లో వస్తుంది, ఏంటి వీళ్ళిద్దరు కలిసి చేసిందేనా అన్నటువంటి అనుమానం వస్తుంది అని కూడా ఎవరికి లేకుండా, చాలా వాళ్ళ దృష్టిలో చెప్పాలంటే సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యే విధంగా విజయసాయిరెడ్డి లాంగ్వేజ్లో చాలామందికి, వీళ్ళ మీడియాకు కూడా మాకు అదే పరిస్థితి ఉంది. ఎందుకు అసలు వీళ్ళు రాజీనామాలు చేశారు? ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? కేసులు భయాలు అనుకుంటే గత 14 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. కొత్తగా ఇప్పుడు జరగబోయేది ఏముంది అన్నటువంటి చోట మేము ఆగిపోతాం. కానీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా పార్టీ నుంచి, పదవుల నుంచి కూడా బయటికి రప్పించారా, లేదు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా? లక్ష్మీకాంత్ గారు. అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, క్షుణ్ణంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు జగన్ గుర్తుపెట్టుకో, జనసేన అనేది వామన అవతారం ఎత్తుతుంది, నిన్ను అంత పాతాళాన్ని తొక్కుతామని చెప్పేసానంటే, ఆ రోజు ఆ మాటలని చాలా చిన్నగా చూసుకున్నారు. కానీ వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మొత్తం అభివృద్ధి ప్రకారంగా వెళుతూ ఉంటుంటే, వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన అవినీతి చిట్టా అంతా ఎక్కడైతే బయటపడుతుందో అనే భయంతో ఆ వైసీపీ నాయకులు కూడా కొన్ని ఫైల్స్ కాల్ చేయడం అనేది కొన్ని మీడియాలో మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆ జరిగిన తర్వాత ఈ చర్యలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇటు పక్కన వెనకాల ఈ కథ అంతా నడిపిస్తున్న లోకేష్ గారు లాంటి వ్యక్తులు రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ రోజున బాబాయి గొడ్డల పోటుని గుండుపోటుగా
మీడియా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి కొన్ని విశాఖ తీరంలో బడా సినిమా సంబంధించిన ప్రముఖులకు సంబంధించిన భూములు లాక్కుందామని బెదిరింపులు చేసిన వ్యక్తి ఇవాళ రోజున ఒక చార్టెడ్ అకౌంట్ స్థాయి నుంచి కొన్ని షెల్ కంపెనీలు పెట్టి అదేవిధంగా జగన్కి బినామీగా ఉన్న వ్యక్తి ఇవాళ రోజున పార్టీ విడిపోవడం అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగానే ఉంది. అందుకనే వాళ్ళ రోజున మీ మీడియా ఛానల్ వాళ్ళు డిబేట్కి రమ్మంటే ఏ వైసీపీ నాయకుడు కూడా రాకుండా ఉండేది కూడా ఇదే కారణం అన్నమాట. వీళ్ళ భయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు చెప్పండి వైసీపీ నాయకులను ఎవరినైనా కానీ కాలర్ ఎగరేసి 175కి 175 2029లో కొడతాము, లేదంటే మేము ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అని చెప్పేసి ఒక ధీమాతో ఒకసారి చెప్పమనండి. ఇవాళ రోజున కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వీళ్ళ జోబులు నింపుకొని ప్రజాధనాన్ని ఇవాళ రోజున రాష్ట్ర స్థాయిలో అందరికీ షాకింగ్ ఇట్లాంటి న్యూస్లు ఇస్తా కూడా రాజకీయాలకు దూరం అవుతామని చెప్పేసి ఇటువంటి కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పేసి చట్టాలకు దూరంగా ఉందాము, ఎటువంటి కేసులు లేకుండా తప్పించుకుందామని ప్లాన్లు చేసుకోవడానికే ఇటువంటి రాజకీయ దూరం అని చెప్పేసి చేసుకుంటున్నారని చెప్పేసి మేము చెప్తున్నామండి. ఓకే, అది శ్యామ్ గారు ఏంటి మీ వెర్షన్ ఆఫ్ పాయింట్ని ఏమనుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నేను అంటే లోకేష్ గారు రెడ్ బుక్లో ముఖ్యంగా రెడ్ బుక్ అనేది పక్కన పెట్టేద్దాం, ఒక నిమిషం ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత అవ్వకే ముందు కూడా సోషల్ మీడియాలో లోకేష్ గారి ఆహార్యాన్ని ఏ విధంగా హ్యూమిలియేట్ చేశారు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్న దాంట్లో అగ్రగణ్యుల్లో ఉండేది. ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 2 ఆకులు తక్కువే చదివాడు, ఆయన లోకేష్ గారిని పెద్దంతగా మాట్లాడింది ఏం లేదు ఒక రకంగా చెప్తే. విజయసాయి రెడ్డి మాత్రం టార్గెట్ లోకేష్ కిందే మొత్తం అంతా నడిచింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నేను కేవలం రాజకీయాలు ఇంకా నాకు అవసరం లేదు, ఇన్నాళ్ళు అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, వ్యక్తిగతంగా చంద్రబాబు కుటుంబంతో నాకు ఎటువంటి వైరుధ్యం లేదు, విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ నాకు అత్యంత ఆత్మీయుడు, చాలా చిరకాల స్నేహితుడు అన్నటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది నేనే, వివేకానంద రెడ్డి మరణం తర్వాత గుండెపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డి. అంటే ఏంటి ఇక్కడ ఏదో ఒక లింక్ కనెక్ట్ అవుతున్నట్టుగానే ఉంది, అవుతున్నట్టుగా కనిపించట్లేదు. దీని వెనకాల మీ పాత్ర ఏంటి అసలు? ముందు శ్యామ్ గారు. మా పాత్రలే ఉండవు, మా పాత్రలే ఉంటాయి, అసలు మా పాత్రలే ఉండవు, ఒకటే. ఏమో నాకైతే మీరు నవ్వుతున్నప్పటికీ నాకు మీ పాత్ర ఇందులో బాగా ప్రబలంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీది కానీ జనసేనది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమో చిరకాల మిత్రుడు అయిపోయాడు. మరి అప్పుడు దత్తపుత్రుడు లేదంటే 3 పెళ్ళిళ్ళు ఇలాంటి మాటలు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు, చిరకాల మిత్రుడు అయిపోయాడు. ఇక లోకేష్కి సంబంధించి మాట్లాడకుండా చంద్రబాబు కుటుంబం మొత్తంతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు అని మాట్లాడుతుంటే సైలెంట్గా రెడ్ బుక్ ప్లస్ ఒక కుంభస్థలం 2 బాగా పనిచేసాయి అన్నట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. ఓకేనా? ముందుగా మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి జనసేన మిత్రుడు వారికి మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అన్న నా వాయిస్ నాకే వస్తుంది, కొంచెం చూడరా. మీరు వేరే కాల్లో ఏమైనా వింటున్నారా, వింటూ చూస్తున్నారా, లేదా డైరెక్ట్ జూమ్లోనే ఉన్నారా? ఇప్పుడు చూడండి ఒకసారి. శ్యామ్ గారు మాట్లాడండి. డైరెక్ట్ జూమ్ లో ఉన్నా, జూమ్ లో. ఎస్ మాట్లాడండి, డైరెక్ట్గా మాట్లాడండి. ఓకేనా? ఏం లేదు, సాక్షి పేపర్ లేదు, రాత్రి చూస్తున్నాను. అంటే నా వాయిస్ నాకే మళ్ళీ రీవాయిస్ వస్తుంది, అందుకోసం. ఎందుకు టెక్నికల్ ఇష్యూనా ఏమన్నా? ఒక్కసారి పీసీఆర్ అయింది ఒకసారి చూడండి. నేను ఒకసారి సైదా గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. శ్యామ్ గారు నేను మళ్ళీ తీసుకుంటా ఒకసారి, మిమ్మల్ని టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సైదా గారు నమస్కారం. సైదా గారు నమస్కారం, వినిపిస్తుంది అన్నమాట. అదే 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 నా వాయిస్ మళ్ళీ నాకు రిపీటెడ్ గా వినిపిస్తుంది. సంథింగ్ ఒక డిలే అవుతున్నట్టు. ఎస్ సైదా గారు ఏంటి, షర్మిల గారు కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా అనాలి అన్నా ఏమైనా తిట్టాలి అన్నా కూడా విజయసాయి రెడ్డినే ముందు పెట్టి తిట్టిస్తూ ఉంటాడు. ఆఖరికి నా పిల్లల విషయంలో కూడా
విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని తిట్టడం అంతా జరిగింది. ఇప్పుడు ఏదో శుద్ధపూసలాగా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అంటే ఈ ప్రభుత్వం వదిలేస్తే నేనైతే వదిలేది లేదు, ఖచ్చితంగా కేసులు పెడతానంటే ఆవిడ కూడా మాట్లాడారు. ఏంటి విజయసాయి రెడ్డి మీద స్టాండ్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? లేదు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అంటున్నప్పటికీ కూడా మీ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సైదా గారు. పవన్ కృష్ణమూర్తి గారు, మీకు ప్యానల్ నుండి పెద్దలు, జనసేన నాయకులు, లక్ష్మి వినిపిస్తుందండి? ఎస్ చెప్పండి. ఓకేనా? అలాగే మిత్రుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్యామ్ గారు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పండి. ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే ఇది ఒక సంచలనమైనటువంటి వార్త. విజయసాయి రెడ్డి గారు ఏటుగా జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కృష్ణమూర్తి గారు, ఇది కొంచెం వాయిస్, పవన్ కృష్ణమూర్తి గారు టెక్నికల్ ఎర్రర్ తోటి ఎస్ సైదా గారు, శ్యామ్ గారు, చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఇది వస్తోంది. ఒక్కసారి మళ్ళీ జాయిన్ అవ్వండి, మా వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. ఒక్క 2 minutes లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. చెప్పండి. అంటే సేమ్ అదే ప్రశ్న తిప్పి మళ్ళీ మీ మీదకి అదే వస్తుంది తప్పితే ఏముండదు, ఎందుకంటే కూటమిగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడితే షర్మిల్ గారు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చిన్న పొరపాట్లు కావచ్చు, లేదంటే విధానపరమైన నిర్ణయాల్లో ఆవిడికి ఈ తప్పుగా అనిపించిన వాటి మీద కావచ్చు, ఒక పక్క మాట్లాడుతూనే కూటమి చేసే మంచి పని కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు శిక్షిస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. మరి ఎప్పుడు శిక్షించే అవకాశం ఉంది? ఎందుకంటే మీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా సిబిఐ మీదే అభాండాలు వేశారు, మనం చూసాం. అంటే ఇన్ ద సెన్స్ సిబిఐ తోటి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయిపోయారు, అందుకే ఆయన అక్రమాస్తుల కేసుల్లో 12 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతున్నాయి, ఇలా జరుగుతోంది. మరి ఎప్పుడు దర్యాప్తు అని ఆయన్ని కొట్టినటువంటి కేసులో దాని మీద కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఒక మౌన సాక్షిగా లేదంటే ఒక సూత్రధారిగా నథింగ్ బట్ విజయసాయి రెడ్డి ఉన్నారు అనేది జగమెరిగినటువంటి సత్యం, జగన్కి తెలిసినటువంటి సత్యం. మరి ఆయన్ని దూరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి మీ దగ్గర నుంచి? మా దగ్గర చర్యలు అంటే ఏముందండి, మేము ఒకటే చెప్తున్నాం, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎప్పుడైనా కానీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ శిక్షింపబడతారు. 1 రోజు 2 రోజులు, 1 వారం, 1 నెల లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ భయం ఇవాళ రోజున వాళ్ళ వెన్నులో పుట్టింది కాబట్టి ఇవాళ రోజున పార్టీని వీడి ఇంతమంది ఖాళీ చేసుకొని గాలి పార్టీని గాలికి వదిలేసి ఇట్లా వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు కూడా గట్టిగా నిలబడే ఇది లేదు. అట్లాగా గట్టిగా నిలబడే నాయకుడు కూడా ఇవాళ రోజున ఆ పార్టీలో ఎక్కడా కనిపించట్లేదు. నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పింది అదే, పార్టీని భుజం మీద జెండాని భుజం మీద పెట్టుకొని ప్రాణంగా బతికిన ఆ వైసీపీ కార్యకర్తలకి ఇవాళ రోజున సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆ నాయకులు. వాళ్ళని నట్టెట్ట ముంచేసి వాళ్ళ లాభాలు చూసుకొని జోబులు నింపుకొని వెళ్ళిపోతున్నారే కానీ ఏ నాయకుడు కూడా పార్టీ ప్రతిష్ట గురించి పట్టించుకోవట్లేదు. ఏదన్నా మాట్లాడితే వాళ్ళకు ఒక చిన్న స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, మాట్లాడితే వ్యక్తిగతంగా తిట్టడం తప్పించి అంతకు మించి వాళ్ళకి రాజకీయాలు చేతకో. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ సంబంధించి అవినీతి చిట్ట ఎక్కడైతే బయటపడుతుందా అని చెప్పేసి అటు పక్కన ఇదే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తర్వాత ఎక్కడ విశాఖ నగరంలో మీరు చూసుకుంటే ఋషికొండ దగ్గర నుంచి కూడా కొన్ని మాఫియాలకు సంబంధించి, గంజాయికి సంబంధించి, వాళ్ళ బాబాయికి సంబంధించిన ఇవాళ రోజున సునీత వాళ్ళ అమ్మాయి, ఎవరో వివేకానంద రెడ్డి గారి అమ్మాయి, అండ్ వివేకానంద రెడ్డి గారి సునీత గారికి తోడుగా షర్మిల గారు, వీళ్ళిద్దరూ కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే బలంగా నిలబడుతున్నారో రేపొద్దున ఆ ఉచ్చు అనేది వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ రోజున ఎవరు నోరు మెదపట్లేదు. ఆ నోరు మెదిపిన రోజున నేను తప్పు చేయలేదు అంటే మరి ఎన్ని రోజులు అధికారంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, ఇన్ని రోజులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి దోషుల్ని ఎందుకు శిక్షించలేదు?
బాబాయ్ విషయంలో, సొంత బాబాయ్ విషయంలో ఇంత దారుణాతి దారుణంగా జరిగితే ఎందుకు శిక్షించలేదు? వీటి వెనకాల ఖచ్చితంగా సూత్రధారి విజయసాయిరెడ్డి ఉన్నాడు అని మీకు, మాకు, మీడియా మిత్రులకి, మనకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు, యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టే రేపొద్దున రానున్న రోజుల్లో మనము మళ్ళీ జైలు ఓచలు లెక్క పెట్టాలో ఉండాలి కాబట్టే ఇటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం అని అంటున్నారే కానీ వీళ్ళు వ్యవసాయాలు చేసేది లేదు, విత్తనాలు జల్లేది అయితే లేదు. వీళ్ళంతా చేసేది ఏంటంటే అదొక దొంగ ముఠ. అది వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ మసల్లేరు. వేరే పార్టీలు ఏమన్నా ఉన్నది మీది ఉంది, లేదంటే తెలుగుదేశం ఉంది, అంటే ఇప్పుడు కొన్ని మాటలు వస్తున్నాయి కదా, బీజేపీలోకి వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ వెనకాల వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు ఈ కేసులను తప్పించుకోవడానికి అని అంటున్నారు కదా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వంలో వెన్నుముకగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాకుండా ఏ పార్టీ నాయకులు కూడా వేరే పార్టీలో, అంటే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇటు టీడీపీ కానీ ఇటు బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ జాయిన్ చేసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నేను ఈ విధంగా గట్టిగా నేను చెప్తున్నాను. ఓకే శ్యామ్ గారు, సారీ ఇందాక చిన్న టెక్నికల్ ఎర్రర్ తోటి కట్ అయింది. సో మీ పాయింట్, మీ పాత్ర లేదంటే మీ కుట్ర ఈ పాపం విజయసాయి రెడ్డి మీద మీరిద్దరు కలిసి చేసింది అన్నటువంటి ఆరోపణ, ఏం చెప్తారు దానికి? ఇందాక చెప్పిన క్వశ్చనే, లోకేష్ గారిని హ్యూమిలేట్ చేయడం కావచ్చు, లేదంటే అసలు ఈ మొత్తం విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత చేసినటువంటి ప్రకటనలు వీటన్నిటి నేపథ్యంలో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి చేసినటువంటి ఒక జాయింట్ ఆపరేషన్, అంటే కుట్ర, అందుకే రాజీనామా చేసి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది అని. ఓకే, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకి, చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నమస్కారం. కుట్రలు కుతంత్రాలు పని పార్టీలు మనకి కాదన్నా, మనం ఏంటంటే ప్రజల కోసం పనిచేసే పార్టీలు. అందుకోసమే గత 43 సంవత్సరాలుగా అప్రతిహాతంగా ఈ పార్టీ పనిచేస్తా ఉంది. కుట్రలో తెలియదు, కుట్రలకు బలైన పార్టీ కానీ కుట్రలు చేసిన పార్టీ అయితే కాదు. అయితే ఇందాక మీరు ఒక విషయాన్ని కోట్ చేశారు. ఆ విషయం ఏంటంటే, ఒకటే జనసేన జగన్ నీ ఎంత చూస్తే అతాపాతాలను తొక్కేస్తాను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కానీ, లోకేష్ గారు వైసీపీ ఆఫ్టర్ ఎలక్షన్ క్లోజ్ అయిపోతున్న మునిగిపోతున్నటువంటి పార్టీ అని కానీ ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అవుతూ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలు పండడం వల్ల ఈ రోజున ఆ యొక్క పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇందులో పెద్ద జోక్ ఏంటంటే, మధ్యాహ్నం నేను ఆయన ప్రెస్ మీట్ చూసా. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా అసలు అబద్ధాలు చెప్పను, అసలు అదే పెద్ద అబద్ధాలు చెప్పడం అనేది పెద్ద అబద్ధం. అలాంటి ఆయన ఏదో పెద్ద శుద్ధపోసలు చెప్తున్నారు, చాలా ఉత్తమైన పురుషుల్లాగా, ఏదో రాముడికి జిరాక్స్ మిషన్లు అయితే ఏదో ఒక కాపీ ఇచ్చేటట్టు చాలా గొప్పగా మాట్లాడారు, చర్చ సభ్యుడు, కుటుంబ సభ్యుడిలాగా ఆయన మాట్లాడే అబద్ధాలే కదా. అయితే ఈ రోజున ఏంటంటే ఒక విషయం మాత్రం బయట వచ్చింది. ఆ బయట వచ్చింది ఏంటంటే, విలేకరు ఒక ఆయన అడిగారు, అయ్యా విజయసాయి రెడ్డి గారు, మరి ఎంత నిజాలు చెప్పే మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎందుకు ఆ యొక్క వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ విషయంలో మీరు గుండెపోటు అని చెప్పారంటే, నాకు తెలీదు, నేను నిద్రలో వచ్చాడు, ఫోన్ వచ్చింది, ఫోన్ చేస్తే ఇట్లా ఎవరో చెప్తే నేను వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ చేశా, అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి ఎవరో గుండెపోటు అని చెప్పారు. అదే నేను చెప్పాను. అంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి వ్యక్తి, చాలా కీలకమైన 4 దశాబ్దాలు 3 తరాలుగా అనుబంధం కలిగి ఉంది మాకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో అని చెప్పినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎట్లా చనిపోయాడో కూడా కనీసం కనుక్కోకుండా ఎవరో గాలివాతగా చెప్పిన దాన్ని ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమనాలి అసలు విజయసాయి రెడ్డి గారిని? ఇందాక శ్యామ్ గారు, ఇందాక మీరు అన్నారంటే అబద్ధాలు, అంటే వెంకటేశ్వర స్వామిగా అబద్ధాలు ఆడను అనడమే పెద్ద అబద్ధం అని మీరు అన్నారంటే, నేను ఇంకో విషయం కోట్ చేస్తున్నారేమో అని నాకు జ్ఞప్తికి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయడమే పెద్ద అబద్ధమే, ఎందుకంటే పింక్ డైమండ్ ఇష్యూ కోట్ చేస్తున్నారు అనుకున్నాను, మీరేమో వేరే స్టోరీలోకి వెళ్ళిపోయారు. నాకు అర్థం చేయను. అంటే అది ఆల్రెడీ జనం అంతా కూడా 2014-19లో పింక్ డైమండ్ ఆర్గనైజ్ లో ఉందని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మారు, 19లో అధికారం ఇచ్చారు, అది ప్రూవ్ చేయలేకపోయారు. పైగా వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు కాబట్టి అది అబద్ధం అని ప్రజలందరూ గ్రహించారు కాబట్టి ఇంకా ఆ సబ్జెక్ట్ లో మనం వెళ్ళడం అప్రస్తుతం. ఎందుకంటే 164 ఇచ్చారు ప్రజలు, అది అబద్ధం అని తెలుసుకున్నారు కాబట్టి ఏంటంటే ఒకటే అండి, చాలా పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు ఉన్నటువంటి వ్యక్తి,
చాలా వ్యంగ్యమైనటువంటి కామెంట్లు పెట్టినటువంటి వ్యక్తి. వెరీ రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతూ అప్పటి వరకు ఆయన బతుకుంటే అని మాట్లాడినటువంటి వ్యక్తి. అవును. లోకేష్ గారి తాలూకా బాడీ షేవింగ్ మీద విపరీతమైనటువంటి పోస్టులు పెట్టి పప్పు నాయుడు అని చెప్పానని, నిప్పు నాయుడు అని చెప్పానని రకరకాల పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు, కుటుంబ పరంగా మేమంతా కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? సడన్ గా ఎందుకు గుర్తొచ్చినాయి? ఎందుకంటే పాపం పండింది కాబట్టి, పాపం పండే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి నేను ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి మహాప్రభు అని వేడుకునేటువంటి మార్గం ఇది. కానీ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే తప్పు చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేదేలే అని చాలా బలంగా చాలా గట్టిగా చెప్పారు. ఆ యాక్షన్ రాబోతుంది కాబట్టి మధ్యలో గానీ లేకపోతే కేవీరావు విషయంలో గానీ ఇంకోటి కానీ ఎంత కామెడీ చూడండి. శరత్ చంద్రారెడ్డి గారిని అడగండి, లేకపోతే ఇంకొకరిని అడగండి, విక్రాంత్ రెడ్డి గారిని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, నాకు సంబంధం లేదంట. ఈయన సంబంధం లేకుండా ఈయన ఫోన్ చేసి చెప్పకుండా ఆ కేవీరావు షేర్స్ అన్ని కొంచెం బదిలీ అయినాయా? నిజంగా కూడా అది జరిగిందా? ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నాడు. తర్వాత అక్కడ ఒక అమ్మాయితోని రకరకాల వ్యవహారాలు కార్యకలాపాలు నడిపాడు. అక్కడ నుంచి ఏమో ఇటు పక్కకు వచ్చాడు, అక్కడ సుబ్బారెడ్డిని పంపించారు, మరి అక్కడ దోచుకున్న కాడికి ఆయన దోచుకున్నాడు. భూములన్నింటిలో కూడా పందారు, ఇష్టం వచ్చినట్టుగా భూములన్నీ లాక్కున్నారు, దోచుకున్నారు. ఇదంతా కూడా చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూని కూడా నేను ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా విజయసాయి రెడ్డి ఆ రోజున వాళ్ళతో చేతులు కలిపి అక్రమాలు చేసి ఈ యొక్క అవినీతికి పాల్పడి ఫోర్స్ లో లేనటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయి లేనటువంటి అది పర్మిషన్స్ ఏమి లేనటువంటి ఆ యొక్క ఎల్జీ పాలిమర్స్ కి ఇతను డబ్బులు తీసుకుని అక్కడ వాళ్ళు రన్ చేయడానికి, అది కోవిడ్ టైంలో రన్ చేశాడు. అందులో కూడా చాలా అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్ గా ఈ కేసు కూడా బయటకు తీసుకురామని ముఖ్యమంత్రి గారికి నేనైతే లేఖ రాయటం జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే జనసేన అధినేత ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక లేఖ అయితే ఖచ్చితంగా రాస్తాం. ఈయన యొక్క భరతం అయితే పట్టడం అయితే అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఏదో అన్నట్టు మర్డర్ చేసిన తర్వాత, మానభంగం చేసిన తర్వాత నేను మారిపోయాను, ఇప్పుడు నేను ఆ ప్రొఫెషన్ లోంచి బయటకు వచ్చేసాను కాబట్టి నేను ఇప్పుడు సచ్చీలుండి అని అంటే నువ్వు చేసిన మర్డర్ ఏమి ఊరికే పోదు, ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ నీకు ఉంటది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక మంచి అంశం ఏంటంటే వైసీపీ మునిగిపోయేదాలో వైసీపీకి భవిష్యత్తు లేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి 2014లో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి కొన్నాడు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినా కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు ఈయనకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆ యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డపెట్టుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి, అమిత్ షా గారి దగ్గర పోయి, కేంద్ర పెద్దల దగ్గర పోయి తెలుగుదేశం మీద పితిరీలు చాడీలు చెప్పి కూటమి విడిపోవటానికి ముఖ్య భూమికి పోషించి ఇంటర్నల్ గా అలయన్స్ లేకుండా వైసీపీకి బీజేపీ దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున జగన్ A1 అయితే విజయసాయి రెడ్డి A2, మరి దాదాపు 12 కేసుల్లో A2 A1 వీళ్ళిద్దరూ కూడా అలాంటి వ్యక్తి, జైలు మేట్, క్లాస్మేట్ అన్ని మేట్లు అయినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్ నుంచి విడిపోతా ఉన్నాడంటే వైసీపీ మునిగిపోయే నావా, అందులో అనుమానం ఏం లేదు. తల్లికి చేసిన అన్యాయానికి, చెల్లికి చేసిన అన్యాయానికి, రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకుంటారు. దానికి సంబంధించి ఎంతమంది పోయినా అది వేరు. కానీ విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి పోయినప్పుడే ఒకంత ప్రజలందరూ కూడా ఒకంత అదేంటి అన్నట్టుగా చూస్తారు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ విజయసాయి రెడ్డి ఇంకా సభ్యత్వం ఉండగా, రాజ్యసభ సభ్యత్వం ఉండగా వాళ్ళ కాస్త కోస్త అవకాశం ఉన్నది అక్కడే ఉంది. అలాంటి రాజ్యసభ సభ్యత్వాన్ని అతను రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వానికి ఆ రాజ్యసభ సీటు వస్తుందని తెలిసి కూడా, ఈ ప్రభుత్వానికి ఫేవర్ అవుతుందని తెలిసి కూడా కష్టాల్లో ఉన్నటువంటి పార్టీకి, కష్టాల్లో ఉన్నటువంటి జగన్కి మరి ఈ టైంలో విడిపోయి బయటకు వస్తా ఉన్నాడంటే ఇక వైసీపీకి భవిష్యత్తు లేదు, అది భూస్థాపితం అయిపోవటం ఖాయము. దానికి ఏదైనా కాస్త కోస్త భవిష్యత్తు వస్తే వాళ్ళ చెల్లి చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో భవిష్యత్ అనేది వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు అనేది ఈ విషయంలో క్లిస్టల్ క్లియర్ గా అందరికీ కూడా అర్థమవుతా ఉంది. పవన్ కృష్ణమూర్తి గారు. రైట్. సైదా గారు, సో ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నే, అంటే షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూలో
జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సిన మాటలన్నీ కూడా విజయసాయి రెడ్డితోటే అనిపించారు అన్నటువంటి ఆరోపణ కూడా చేశారు. అలాగే ఒకవేళ కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ పార్టీలో జాయిన్ చేసుకునేటట్టయితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రజల్లోకి లాగుతుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. సో మీరు ఏం చెప్తారు అసలు విజయసాయి రెడ్డి రాజీనామా ఇది వినగానే మీకు ఏమనిపించింది అసలు ముందు? పవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు మేము ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ తాళీ బజావ్ కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి సందర్భంలో ఈ వార్త విన్నాం. కొంతమంది మీడియా మిత్రులు కూడా దీని మీద స్పందించమని మాట్లాడినటువంటి సందర్భంలో అనుకుంటా నెల్లూరు నుంచి అనుకుంటా కదా ఆయన కూడా ఏమండి ప్రకాశం ఓకే. అయితే అక్కడ మాకు ఏమనిపించిందంటే ఆయన రాజీనామా వ్యవహారం చూస్తే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం కలిగింది. ఏందా ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి మరి ఆయన జైలుకి వెళ్ళడానికి సహకరించినటువంటి వ్యక్తి, సూట్ కేసు కంపెనీలు పెట్టేటువంటి వ్యక్తి, అలాగే A2గా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా సరే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్ గా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి, ట్విట్టర్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నటువంటి ఈయన ఈరోజు మరి ఎందుకు ఆయనలో ఈ మార్పు వచ్చిందా అనేది నిజంగా మేము ఆలోచించాం. అయితే ఇప్పుడు ఆయనకు అర్థం అవుతాం. ప్రధానంగా మనసులో ఇంకొక భావన కూడా ఉంది. విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణల సందర్భంగా ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధం అనుకోండి, సక్రమ సంబంధం అనుకోండి, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ కొఠారి కానివ్వండి, ఎవరు కూడా అతను సపోర్ట్ చేయలే. అప్పుడు అర్థమైపోయింది ఒక రకంగా విజయసాయి రెడ్డికి, అరే నేను ఇన్ని అతనితో పాటు అతని కష్ట నష్టాల్లో, అతని అవినీతిలో, అతని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు నేను ప్రథమునైతే నాకేంది ఈ పరిస్థితి, నాకెందుకు ఇతను సపోర్ట్గా లేడు అని చెప్పేటువంటి పరిస్థితి. చివరికి ఆయనతో పాటు ఒక అధికార ప్రతినిధి కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. అతని సామాజిక వర్గం కానీ, పార్టీలో ఉన్నటువంటి మెయిన్ రోల్ పోషించేటువంటి కొఠారి కానీ ఒక్కడ కూడా మరి అతనికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్ని చూసిన తర్వాత అతనికి అర్థమైంది ఇప్పుడు ఏమైంది, రేపు భవిష్యత్తులో ఈ కేసులన్నీ కూడా ట్రయల్కి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రయల్ కనుక జరిగితే శిక్షలు పడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను జైలుకి పోయి ఈ వయసులో నేనేం చేయాలా అనేటువంటి ఒక భయం మాత్రం ఆయనకి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఒక ప్రధానంగా గమనించాలంటే, రాజకీయం అంటే పులి మీద స్వారీ చేయడం. నువ్వు పులి మీద నుంచి దిగేస్తే పులి నేను మింగేసి, ఆ విషయం సామాన్య ప్రజలకు కాదు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కాదు, వైవి సుబ్బారెడ్డి గారు, మన విజయసాయి రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. అయితే ఆయన ఒక నాటకం ఆడుతున్నాడు, ఒక డ్రామా ఆడుతున్నాడు. అతను రాజకీయ సన్యాసం తీసుకోడు, ఇట్ ఈస్ క్లియర్. ఆయన ఎందుకంటే ఏదో ఒక ప్రకటన ఇచ్చేసి దీన్ని కొంతకాలం నానబెట్టి అతను బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు, వైసీపీ పార్టీని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే సీఎంఓ ఆఫీస్లో మనం చూసాం, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారంటే సీఎంఓ ఆఫీస్. అమిత్ షా గారితో ఉంటే, ఎందుకంటే ఏ ఎంపీకి, ఏ కేంద్ర మంత్రికి కూడా ఇంత చొరవగా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి అసలు అపాయింట్మెంట్సే దొరకదు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ దొరికే కాదు. కానీ విజయసాయి రెడ్డి గారికి ఆ పిఎంఓ ఆఫీస్లో అంత పలుకుబడి ఉంది, అంత ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా మనం అనుమానిస్తున్నట్లుగా అతను మాత్రం త్వరలోనే బీజేపీలో చేరతాడు. రైట్. బీజేపీలో చేరతాడా, లేదు కూటమిలో ఇంకే పార్టీలో చేరతాడు, లేదు ఎవరు ఊహించినట్టు అసలు మీ పార్టీలోకి వస్తాడా అన్నటువంటి విషయాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ద డిస్కషన్. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి మౌనం వీడారు, కాకపోతే పార్టీ తరఫు నుంచే విజయసాయిరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ వచ్చింది. పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. అయితే విజయసాయిరెడ్డి స్పందన ఏంటంటే, సభ్యత్వానికి రాజీనామా చేయడం కూటమికి లాభం కాబట్టే చేశాను అంటే వైసీపీకి నష్టమైనా కూడా ఆయనకి పడుతుందో పట్టదో తెలియదు. అది పక్కన పెడితే ఇక్కడ
వ్యక్తిగతంగా కొన్ని విషయాల మీద పోరాటాన్ని నేను వదిలిపెట్టాను అని కూడా చెప్పారు. కూటమి పార్టీల నుంచి తన మీద ఒత్తిడి లేదు, ఎలాంటి తప్పు చేయలేదు, కేసుల నుంచి బయటపడే వ్యక్తిని తాను కాదు అని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఎక్స్ హ్యాండిల్ నుంచి ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ, even though we do not approve your decision, we still respect your choice. You have been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your passion in horticulture. Your contributions will always be cherished. Wishing you the very best in your future endeavors. మీరు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వెళ్ళి హ్యాపీగా చేసుకోండి, రాజకీయాల నుంచి దూరం అయిపోయారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అంటూ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పింది. ఏమనుకోవాలంటే ఐఎమ్ రియలీ సారీ, చూసేవాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే, పవన్ మీరు బీఆర్కే న్యూస్ ఛానల్ న్యూట్రల్ కదా, మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఏంటి మీకు నవ్వుగా ఉంటుందా, లేదంటే ఆయన విమర్శిస్తున్నట్టుగా మాట్లాడతారు కాబట్టి మీరు కూటమికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నా మీద అభాండాలు వెయ్యొచ్చు కాక. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే, అంటే విజయసాయిరెడ్డి లాంటి ఒక స్టాల్వర్ట్ నేను అబద్ధాలు ఆడలేదు, నేను నిజాయితీగానే ఉన్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి రిటైర్మెంట్ మూమెంట్లో కామెంట్స్ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు తప్పు చేయలేదు, ఆయన కడిగిన స్వాతిమిత్యం, ఆయన కబ్జాలు చేయలేదు, మాస్కులు అడిగిన పాపానికి ఒక డాక్టర్ని రోడ్డు మీదకి లాగి ఆయన ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించలేదు, ఒక మగపిల్లోడు వారసత్వంగా కావాలని ఒక మహిళతో అక్రమ సంబంధం అసలు పెట్టుకోలేదు. ఆ వ్యాఖ్యరొద్దు ఏమండి సార్, అసలు కడిగిన స్వాతిముత్యం అని చెప్తున్నా కదా సార్, అసలు ఇటువంటి అన్నీ లేవు కాబట్టే ఆయన మహా మనిషి, మహా మేధావి. ఆయన గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకుంటే, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని నేను చెప్తున్నాను. అసలు ఆయన అబద్ధాలే ఆడ్డు, నోట్లో నుంచి అక్షరం కోసినా కానీ ఆయనకి లెక్కలు తప్పించి అబద్ధాలు రావని చెప్పేసి మేము వినాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇన్ని రోజులు ఎర్రిపప్పలు చేసి ఇవాళ రోజున రేపొద్దున్న మళ్ళీ కేసులు ఎక్కడ మెడకు చుట్టుకుంటాయా అని చెప్పేసి ఇవాళ రోజున పారిపోయి వాళ్ళదే A1 స్థాయి నుంచి A2 స్థాయి వరకు వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ అఫీషియల్ పేజ్లో వేసుకుంటారో లేకపోతే వాళ్ళ మీడియాలో వేసుకుంటారో మాకు సంబంధం లేదు కదా. వాళ్ళు చేసిన తప్పులు అక్కడ కంటికి కనిపిస్తున్నాయి, జనాల కంటికి కనిపిస్తున్నాయి. కాదని చెప్పేసి ఎవరినన్నా చెప్పమానండి. ఇవాళ రోజున విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని మనం డిబేట్లో కూర్చోవడం కాదు, రోడ్డు మీదకి వెళ్ళి మీరు నేను మైక్ పట్టుకొని నిలబడి ఒక మాట మాట్లాడదాం. ప్రజలే చెప్తాడు, ప్రజలే నిర్ణయిస్తారు తప్పు ఎవరిది, తప్పు ఎవరు చేశారని చెప్పేసి. ఇవాళ రోజున మరి ఎందుకు మాట్లాడట్లేదు బాబాయ్ విషయంలో విజయసాయిరెడ్డి? చెప్పేశారు కదా ఆల్రెడీ, దానికి సంబంధించి అవినాష్ రెడ్డి చెప్పడం బట్టి నేను చెప్పాను. మీరు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఎవరు మీడియా ముందుకు వచ్చి దాన్ని గుండెపోటు అన్న వ్యక్తి ఇవాళ రోజున నేను అవినాష్ రెడ్డికి చెప్తానంటే ఎవరు నమ్ముతారు? చరిత్ర జరిగిపోయేది కాదు కదా సార్, చరిత్ర మనకు కంటి ముందు కనిపిస్తుంది కదా. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తారు? ఓకే, మనం ఏదో వాళ్ళ ఇది కాకుండా ఇందాక పెద్దలు సైదా గారు మాట అన్నారు ఏంటంటే, ఆయన ఇదంతా కూడా అబద్ధమే, ఈయన చేసినటువంటి ప్రకటన ఖచ్చితంగా రేపన్న రోజు బీజేపీలో చేరతారు. అంటే బీజేపీ నథింగ్ బట్ కూటమిలో ఖచ్చితంగా చేరతారు, చూస్తూ ఉండండి, జరిగేది అదే జరగబోయేది అదే అని ఆయన చెప్పారు. సో ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారికి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఏది జరగదు అని చెప్పి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, వాళ్ళ పార్టీ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి బయటకు వచ్చాడు అంటూ ఆయన చెప్పాల్సిన రీతిలో ఆయన చెప్పేశారు, అయిపోయింది. బట్ రేపన్న రోజు నిజంగానే బీజేపీలో చేరితే, అంటే మోడీ గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఒకవేళ నిజంగానే అందులోకి వెళ్ళి చేరితే ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీది జనసేన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరు ఏ పార్టీలో వచ్చినా కానీ అక్కడ సెక్షన్లు అనేవి ఉన్నాయి, కోర్టులు అనేవి ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పులు చిట్టా బయటకు వస్తుంటే ఎవరు కాపాడతారు చెప్పండి? ఇవాళ రోజున మీరు ఎన్ని పార్టీల్లో చూడలేదు, అధికారంలో ఉండంగానే కోర్టు కేసులు పెట్టుకొని ఇవాళ రోజున కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు లేరంటారా? అటు అనంతపురం దగ్గర నుంచి ఇటు వైజాగ్ దగ్గర నుంచి తిరిగే వాళ్ళు రోజుకి ఎంతమంది ఉన్నారు చెప్పండి? అట్లాంటి మనిషిని వాళ్ళు తెలియక వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చేమో కానీ రేపొద్దున చట్టాల ప్రకారంగా వాళ్ళు శిక్షార్హులే కదండి. ఇది కాదని చెప్పేసి ఎవరినన్నా చెప్పమానండి. మనకి కూడా మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యాంగాన్ని మనం లిఖించుకున్నాము. ఎందుకంటే మనం ఒక పెత్తనం ఇచ్చాం కదా అని చెప్పేసి, ఒక ప్రజాప్రతినిధిగా నిర్ణయించుకున్నాం కదా అని చెప్పేసి ఒక మనిషికి పెత్తనం ఇచ్చి ఒక సీట్ ఇచ్చి కూర్చోబెడితే సింహాసనం మీద, ఆ సింహాసనం మీద కూర్చొని అది సింహం కాదు కుక్క అని చెప్పేసి తెలిసి ఇవాళ రోజున మనం మొత్తం అయిపోయిన తర్వాత, అప్పుల పాలు అయిపోయిన తర్వాత ఇవాళ కూటమికి
జేజేలు పలికారు. కానీ గత ప్రభుత్వంలో ఇవాళ రోజున ప్రజల పరిస్థితి ఏమైపోయింది? ఆరోగ్యాలు పడిపోయినాయి మందులు దాగి. కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ బదులు రోడ్డు మీద గోతుపిండి చల్లారు. దాని గురించి ఏమైంది? అది దానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో మీరే లెక్కలు అవన్నీ కూడా బయటికి తీయాలి. చాలా విషయాలు ఇంతకు చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారి సార్, దగ్గర నేను అదే నుంచి చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళ చిట్టా మా దగ్గర ఉంది. వాళ్ళు అటు పక్క నుంచి మాకు కేంద్రంలో మాకు బలగం ఉంది, మాకు ప్రధానమంత్రి మోదీ గారు తెలుసు అని చెప్పేసి అంటే ఇందాక పెద్దలు ఎవరో అన్నారు సైదా గారు, సజయ్ గారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు అతనికి వెన్నుముకగా నిలబడి అతని కంపెనీలు కానీ అతని ఫైనాన్షియల్గా కానీ మొత్తం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి బాగా వర్క్ చేస్తున్నాడు ఎవరా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ టైంలో నరేంద్ర మోదీ గారు అభినందించారు. ఓకే, ప్రజల పక్షాన నిలబడుతున్న వ్యక్తికి విజయసాయి రెడ్డి అంటే ఆ టైంలో తెలియదు కదా వీళ్ళు ఇటువంటి నక్కతోలు గొప్పుకున్న తోడేళ్ళు అని చెప్పేసి. కానీ అది తెలుసుకున్న తర్వాత ఇవాళ రోజున వాళ్ళకి ఇప్పుడు వరకు చెల్లింది. వాళ్ళు పాపాల చిట్టా అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి కానీ అమిత్ షా గారు లాంటి వ్యక్తి కానీ అట్లీస్ట్ అంటే మన రాష్ట్రంలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు అధ్యక్షురాలు మన పురంధేశ్వరి గారు ఉన్నారు. వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు జాయిన్ చేసుకోవడానికి? ఎంత అవినీతి చట్టం ఉన్న వాళ్ళని అటువంటి మనిషిని పక్కన నిలబడడానికే చీ అంటారు. అటువంటిని పూలమాలలు వేసి సత్కరించి పార్టీలో ఆహ్వానించడం అనేది అంతకు మంచిన నీచమైన చర్య ఇంకోటి ఉండదు. ఓకే, దానికి తోడు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి పడే శిక్షలు ఖచ్చితంగా పడతాయి. ఆ శిక్షలు పడే వాళ్ళ రోజున వాళ్ళు పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ రోజున మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు స్పందించలేదు? రైట్, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయనతో ఫోన్లో మాట్లాడారు కాబట్టి ప్రైవేట్గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. అటువంటి ఛానల్ నాకు అటువంటి పత్రికలు నాకు ఉంటే నేను ఒక ఫ్రంట్ పేజీలో మొత్తం అంతా నేను రాసుకుంటాను సార్. లక్ష్మీకాంత్ గారు సానుభూతితో విజయసాయి రెడ్డి గారికి చెప్పారు అని చెప్పేసి నేను చూస్తుంటే వార్తలు చూస్తుంటే ఇప్పుడు నిజంగా రేపు పొద్దున్న జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా సానుభూతి పొంగేటువంటి ప్రమాదం బాగా కనిపిస్తుందని ప్రజల్లో ఉన్న భావన. అయితే ఒక మాట సానుభూతి అనే బదులు ఇంకో మాట చెప్పనా, జనసేనలో వ్యక్తిగతంగా మా అధ్యక్షుల వారిని కానీ వారి కుటుంబాన్ని కానీ ఎన్ని వ్యక్తిగతంగా బూతులు తిట్టలేదు. ఇవాళ రోజున పురంధేశ్వరి గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ ఎన్ని వ్యక్తిగతంగా తిట్టలేదు. అటువంటి మనిషికి బూతులు తిట్టించిన మనిషిని మేము సానుభూతి ఎక్కడ చూపిస్తామండి? ఏమో చూస్తుంటే కొంచెం అలాగే ఉంది దానికి. సైదా గారు వాళ్ళేమో ఖచ్చితంగా బీజేపీలో చేరడానికి అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఖచ్చితంగా కేసులు అనేవి ఉన్నాయి, అరెస్ట్ అయితే చట్టాలు చూసుకుంటే అంటున్నారు. ఒకవేళ ఎందుకంటే ఆయన స్టేట్మెంట్లో ఇచ్చారు కొన్ని విషయాల మీద నేను వ్యక్తిగతంగా పోరాటాన్ని వదిలిపెట్టను అని. కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసేవాళ్ళు కావాలి కాబట్టి విజయసాయి రెడ్డి పోరాటానికి మీరేమైనా మద్దతు ఇచ్చి మీ పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ పాత కామందే కదా. వ్యవసాయం చేసే విషయంలో పోరాటాలు ఏమైనా చేసుకుంటాడేమో సార్ ఆయన. సైదా గారు, ఇప్పుడు పవన్ గారు మీరు వేసినటువంటి ప్రశ్న నిజంగా అది కష్టసాధ్యం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఆయన బాధ అంతా ఏంటి? ఈ కేసుల నుంచి బయటపడాలి, జైలుకి వెళ్లకుండా ఉండాలా. ఈ వయసులో 70 సంవత్సరాల వయసులో మనం జైలుకి పోయి చెప్పకూడదు, నానా ఇబ్బందులు పడి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ జైల్లో ఉంచాడు ఏపుగా. లాలూ ప్రసాద్ యాదవ్ 80 ఏళ్ల వయసులో జైల్లో కూర్చుంటున్నాడు కదా సార్. ఆయనతో పోలిస్తే ఈయన యువకుడే. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఏం జరిగిందా అనేది ఒక భయం ఆయనలో ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా లోకేష్ గారు మరి రెడ్ బుక్ పేరుతోటి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు, ఒక్కొక్కరు జైలు పోతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఆయనకు ఒక అభద్రతాభావం మాత్రం ఏర్పడింది కొంతకాలం. అంటే నాకు తెలిసి మనం గమనించినట్లయితే బీజేపీ మాత్రం వెనకుండి ఇది నడిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తావు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినా, డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా, ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా బీజేపీకి ఏ రాష్ట్రంలో కూడా ఓట్లు లేవు, సీట్లు లేవు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది.
ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం మహారాష్ట్రలో ఏ విధంగా మరి శివసేన పార్టీని చీల్చిందో, షిండేని ఏ విధంగా తయారు చేసిందో మనం చూసాం. అలాగే మొన్న ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆ రాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్ గా ఉపయోగించిన విషయం కూడా మనం చూసాం. రైట్. అలాగే సనాతన ధర్మం పేరుతోటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దక్షిణ భారతదేశంలో ఆయన వాణిని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సన్నిహితంగా, మోడీ గారితో సన్నిహితంగా మిగిలే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మరి ఇటీవలనే చిరంజీవి గారిని కూడా సంక్రాంతి సందర్భంగా కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమంలో మరి మోడీ గారు ఆలింగనం చేసుకొని ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం చూస్తాం. ఇవన్నీ చూస్తూ ఉంటే, ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది పవర్ గేమ్, ఏదో ఒక విధంగా అధికారం కావాలని బీజేపీ. మనం ఉత్తర భారతదేశంలో మనం ఆ రోజు ఇప్పటి వరకు కూడా మనం ఉన్నాం. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బీజేపీ కోటలు వీటిలు బారాయి. దాన్ని ఆ లాస్ని పూడ్చుకోవడం దక్షిణ భారతదేశంలో మనం ఏదో ఒక వ్యూహం పన్నాలన్నటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు విజయసాయి రెడ్డి రాజకీయ డ్రామా అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచు. రైట్. ఎందుకంటే విజయసాయి లాంటి వాళ్ళు అన్ని విలువలని మరి కోల్పోయినటువంటి వ్యక్తులు, వాళ్ళకి నైతికత అంటేనే అర్థం తెలియనటువంటి వ్యక్తులు. ఈ యొక్క వ్యవస్థని మరి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు మనం చాలా స్పష్టంగా చూసాం. అయితే ఇలాంటి అవినీతి పరులందరూ కూడా మరి ఎవరి దగ్గర తీసుకుని చూస్తా ఉన్నాం. దేశంలో ఎవడు అవినీతి చేసినా వాళ్ళని అక్కడ చేర్చుకొని మరి వాళ్ళకి అందరం పార్టీ బీజేపీ పార్టీ. రైట్. అందువలనే మేము అనుకునేది విజయసాయి రెడ్డి కంపల్సరీగా చేస్తాడు. ఇప్పుడు కనుక అవసరం ఉంటే అప్రూవ్గా మారి ఈ 12 కేసుల్లో, ఈడీ కేసుల్లో మారి వినిపిస్తాను. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తుంది. శ్యామ్ గారు ప్లీజ్ ఒకసారి చూడండి. ఆయన అవసరమైతే ఈ 12 కేసుల్లో అప్రూవ్ గా మారి జగన్ కి వ్యతిరేకంగా మరి ఆయన స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం. ఓకే. తద్వారా జగన్ పార్టీని చీల్చి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి మనం చూసాం. అయోధ్య రామిరెడ్డి గారు కూడా రాజీనామా చేశారనేటువంటి ఒక వార్త మరి నిన్న మనం చూసాం, హల్చల్ చేసింది. లేదు నేను రాజీనామా చేయలేదు, నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, నేను వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతానని చెప్పినటువంటి విషయం మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క శకుని మామ విజయసాయి రెడ్డి మాత్రం డెఫినెట్ గా, నేను చెప్పేది మీరు మళ్ళా ఇంకో మనం డిబేట్ లో మాట్లాడతాం, ఈయన మాత్రం సాధ్యమైనంత వరకు వైసీపీకి మాత్రం ఇబ్బందులు పెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే అతను సక్సెస్ అవుతాడా లేదా, మరికి ఆయనకి అన్ని అనుకూలిస్తాయా లేదా, ఆయనకి అతను వ్యూహాత్మకంగా వెళ్ళేటువంటి వ్యక్తి. రైట్. ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఎక్కడ ఇలువలు లేవు. ఇట్స్ క్లియర్. ఆయన ఒక మాటలో చెప్పాలంటే దేనికైనా సన్నద్ధుడే. అలాంటి వ్యక్తి మరి రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేర్చడానికి, తద్వారా వైసీపీని రాష్ట్రంలో చేయడానికి కాపాడుకోవడం కోసం బీజేపీలో కూడా ఆయన చేరతాడనేది చాలా స్పష్టంగా చెబుతున్నాం. అయితే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యవహారం మీరు చూశారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి అవినీతి పరులకు మేము పార్టీలో చేర్చుకోం. రైట్. ఇప్పుడు ఇలాంటి సైదా గారు క్లోజింగ్ కామెంట్స్ లోకి వెళ్తున్నాం. క్లోజింగ్ కామెంట్స్ లోకి వెళ్తున్నాం. శ్యామ్ గారు, సో మొత్తానికి ఆయన బీజేపీలో చేరతారు అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఒకటైతే ఏంటి తెలుగుదేశం పార్టీ స్టాండ్? ఎందుకంటే దీని మీద ఇంకా పెద్దగా ప్రశ్నించడానికో ఇంకోటో ఏం లేదు, మొత్తం అంతా ఏదో గందరగోళంగా జరుగుతోంది కాబట్టి ముందు తోలుబొమ్మలాట ఒక స్టేజ్కి వెళ్తుంది. ఖచ్చితంగా జరగాల్సిన పనులన్నీ అప్పటికే జరుగుతాయన్న ఒక సంకేతం వస్తోంది, ముఖ్యంగా ఈ రాజీనామాల విషయానికి సంబంధించి. ఏంటి ఆల్రెడీ జనసేన తరఫున స్టాండ్ ఏంటి అనేది చెప్పేశారు చాలా క్లియర్గా. మా పార్టీలోకి అయితే అసలు కూటమి అంటేనే మేము ముగ్గురం కలిసి ఉన్నటువంటి పార్టీ తప్ప ఇంకోటి కానే కాదు, తెలుగుదేశం అయినా జనసేన అయినా మా దాంట్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఏమో బీజేపీ
బీజేపీ పొరపాటున ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్తో తీసుకునే అవకాశం ఉండొచ్చేమో అన్నది కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం. దీనికి మీరేమంటారు? ఒకటేనా ఇక్కడ విషయం ఏంటంటే, మీరు కొన్ని గడిచినటువంటి సంఘటనలు కొన్ని గమనిస్తే, వెరీ రీసెంట్లీ 3-4 days బ్యాక్ ఎవరైతే ట్రిపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ వేసినటువంటి జగన్ కేసులు 12 సంవత్సరాలుగా ట్రయల్ కే రాకుండా అవును వాయిదాల మీద వాయిదాలు నడుస్తా ఉంది తప్ప ఇంతవరకు ట్రయల్ కి రాలేదు అనే దాని మీద ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేసి మొన్న కోర్టు కనీసం జడ్జిలు ట్రాన్స్ఫర్లు అయిపోయారు, అక్కడ నుంచి రిటైర్డ్ అయిపోయారు, కానీ కేసులు మినిమం ట్రయల్ కి రాకపోవడం ఏంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, కరెక్ట్, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అది ఉచ్చిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రయల్కి వస్తే జరిగేటువంటి ఏంటనేది భవిష్యత్తుని ఊహించగలిగినటువంటి వ్యక్తిగా విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి ఆలోచన చేయటం అనేది ఒకటే మనం ఆలోచన చేయాల్సిన అంశం. రెండోది, ఏదైతే విజయసాయి రెడ్డికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి ఉత్తరాంధ్రకి అతన్ని ఏదో మగుటూ లేని మహారాజుగా ప్రజాస్వామ్యంలో ఏదో కిరీటం లేని రాజుగా కూర్చోబెట్టిన తర్వాత అక్కడ భూముల్ని అన్నింటినీ కూడా గంపగుత్తగా దోచేసినటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి బహుశా సీఎం కూడా వాటాలు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఇతర ఎక్కువ వాటాలు కుట్టేసినటువంటి నేపథ్యం ఏదన్నా జరగఉండొచ్చు. దాంట్లో ఎక్కిన కారు దింపేసేసినటువంటి సందర్భం మనం కూడా ఒకసారి చూసాం. తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా చాలా ఎఫెక్టివ్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ, భువనేశ్వర్ గారు ఆళ్ళు లేదు ఏళ్లేదు ఆ కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తిగతంగా చాలా దుర్మార్గమైనటువంటి దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి, తర్వాత అతన్ని తొలగించి అతని ప్రయారిటీ తగ్గించి ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు అతన్ని తీసుకొచ్చి పెట్టడంలో కానీ ఈ అన్ని కూడా పారామీటర్స్ చూసుకున్నాడు. అతని ప్రయారిటీలు తగ్గిన మాట ఆ పార్టీలో వాస్తవం అనేది కొంత అర్థమవుతా ఉంది. ఒకటి. రెండోది, ఏదైతే కేసుల విషయంలో ఖచ్చితంగా ఇతను శ్రీకృష్ణ జన్మస్థానానికి మరొక మారు పోయేటువంటి సందర్భం కనపడతా ఉంది. కాబట్టి ఈ పార్టీలు అయితే మిగతా పార్టీలు కూడా అయితే మాకైతే తెలియదు, కానీ జనసేన వారి పార్టీ స్టాండ్ ఏంటి అనేది కొంత చెప్పగలిగారు. బీజేపీ నుంచి ఇక్కడ ఎవరు లేరు, కానీ వారి స్టాండ్ ఏంటి అనేది మనకు తెలియదు. ఇందాక సైదా గారు చెప్పినట్టు అది ఒక వాషింగ్ మిషన్ లాగా అప్పుడప్పుడు పనిచేద్దానికి మొన్న రవిచంద్రారెడ్డి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అయితే ఆ పార్టీకి కూటమి ఉంది కాబట్టి నేనైతే కామెంట్ చేయను, కానీ అలాగే ఏదంతో నాకైతే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అయితే క్లిస్టల్ క్లియర్ గా ఎంత పెద్ద ఆర్థిక నేరగాన్ని జాయిన్ చేసుకోవడానికైతే నాట్ ఎట్ ఆల్ రెడీ టు, అసలు క్వశ్చన్ లేదు, జాయిన్ చేసుకునేటువంటి అవకాశమే లేదు, అందులో అనుమానం లేదు. రెండోది, ఇతను వ్యవసాయమే చేసినా ఫారెస్ట్ డెవలప్మెంట్ లోకి వెళ్ళి అడవిలో పెంచినా కూడా ఇతను అయితే ఉపేక్షించేదైతే లేదు. చేసిన తప్పుకి మూల్యం చెల్లించడానికి అతను సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తే అందులో అనుమానం అయితే లే. రైట్. థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ సైదా గారు పార్టిసిపేట్ చేసినందుకు ఈ డిబేట్లో. మొత్తానికి ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది విజయసాయి రెడ్డి పైకి మాట్లాడడం తప్పితే వెనక కార్యక్రమాలు వేరుంటాయి, ఖచ్చితంగా బీజేపీలోనే చేరతాడు అని. ఇక కూటమి ప్రతినిధులు చెప్పేది ఏంటంటే మాకే నవ్వొస్తుంది మీరు చెప్పే కామెంట్లకి, ఆయన మా దగ్గరకు వస్తాడంటే మేమెలా నమ్ముతాం, అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాడు అని చెప్పి కూటమి ప్రతినిధులు వాళ్ళు చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారేమో నేను రాజకీయాల నుంచి అయితే దూరం అవుతున్నాను కానీ వ్యక్తిగతంగా కొన్నింటి మీద మాత్రమే నేను పోరాటం కొనసాగిస్తానంటున్నారు. మరి ఆ విషయాలు ఏమిటో ఆయన బయటకు వచ్చి చెప్పాలి. మరి రేపో మాపో కొత్తగా ఇంకో ప్రెస్ మీట్ ఏమైనా పెడతారేమో. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత వేచి చూడాల్సిందే. మొత్తానికి విజయ సాయం అనేది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ ఆపరేషన్ని నిర్వహించి సక్సెస్ అయ్యారు అన్నటువంటి ఒక పాయింట్ అయితే చాలామంది ఒప్పుకుంటున్నారు. వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ఇందులో మా కుట్రేం లేదు, వాళ్ళ పార్టీకి నాయకత్వం లేదు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వాళ్ళ నాయకుడు బాగుంటే నాయకులు కూడా ఉంటారు, అక్కడ లేడు కాబట్టే బయటకు వస్తున్నారు అని. మరి ఏది నిజం కాబోతోంది? ఊహాగానాలు నిజం అవుతాయా, లేదంటే వీళ్ళు చెప్పేవే నిజాలుగా మనం భావించాల్సి వస్తుందా? లెట్స్ వాచ్ అండ్ సీ. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.